అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి నవంబర్ 4 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు కూడా మన గురుగారు పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువు గారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పాను. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుంటారు. మేము కూడా మాకున్న సమస్యలు ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. మేము కూడా మాకున్న సమస్యలు పరిష్కరించడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు యొక్క అంటే చాలా అందమైన మనస్తత్వం గలవారు, అలాగే ఆలోచన పరులు, అలాగే దయా దానము, అలాగే క్షమించేటువంటి గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు తప్పక పొందుతారండి. అంటే నమ్మితే మంచి ఫలితాలు పొందుతారని, వీరిని నమ్మితే అంత మంచి గణనీయమైన ఫలితాలు కూడా వస్తాయండి. ఇక వీరు తమకు వచ్చిన వారు అపరాధం చేసినప్పుడు కూడా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పండి. ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించేటువంటి గుణం అనేది వీరికి అధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పని అండి. అలాగే ఈ రాశి వారికి కష్టాలు ఏదైనా సమస్యలు భయపెట్టినప్పుడు కూడా కింద మాత్రం పడిపోరు. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది ప్రస్తుతం నడవబడుతుంది. ఇకపోతే వీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంటే ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది అస్సలు ఉండదండి. అంతేకాకుండా వివాహితుల జీవితం విషయానికి వస్తే చాలా బాగుంటుంది. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటారు. వీరి జీవితం ఆనందంగా జీవిస్తారు. ఇక అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అంటే వీరికి చాలా బాగా ఎక్కువగా ఇష్టం అండి. ఇది ఒక హాబీలా వీరైతే ఎప్పుడు కూడా పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా దానికోసం ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం. అలాగే మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వీరు ఏ పని చేసినా కూడా అలసట అనేది చెందకుండా చాలా ఓపికతో కష్టపడుతూ పనిచేస్తూ గొప్ప మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. అంతేకాకుండా వీరి జీవితంలో ధన సంపాదన విషయంలో ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవాలండి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బును వృధా ఖర్చు చేయడం అనే బుద్ధి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ లేదంటే చక్కగా ఏదైనా కొన్ని విషయాల్లో రేపటి రోజు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త పడాలి. సాధారణంగా ఈ రాశి వారు సహనాన్ని ఎప్పుడు కూడా కోల్పోరండి. ఎంత కోపం వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా వచ్చినటువంటి కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. అలాగే వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మొండి పట్టుదలను విడిచిపెట్టాలని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశి వారు ప్రేమకిట్టే లొంగిపోతారు. ఇక వీరు ప్రేమలో చిక్కుంటే ఎదుటి వ్యక్తి వారి చేతుల్లో కీలుబొమ్మగా కూడా మారిపోతూ ఉంటారన్నమాట. ఎంతటి కార్యానైనా కానీ ఈ రాశి వారు చాలా సునాయాసంగా ఈజీగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరండి. అలాగే వీరికి ఏ పని చెప్పినా సరే చాలా సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పని అనేది చేయించుకుంటూ ఉంటారు. వీరితో పని చేయకుండానే అంటే వాళ్ళ కింద కొంతమంది పని చేయించుకోవడం ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే 10 మందికి వీరు లబ్ధి చేకూర్చాలి, 10 మంది మా కింద పని చేయాలి అనే ఆలోచనతోటి వీరే స్వయంగా ఏమైనా వ్యాపారం పెట్టడం అలాంటి పనులు అయితే వీరు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకరి కింద చేయి బతకూడదని. అంతేకాకుండా ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా వండర్ఫుల్గా ఉండబోతుందండి. అలాగే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఆ వయసుకు వచ్చేసరికి చూస్తారు. ఒక స్థాయికి చేరుకుంటారు, మంచి పదవులను పొందుతారు. అలాగే వీరికి మంచి ధన సంపాదన కూడా ఉంటుందండి. స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే చాలా వరకు ఇతరుల యొక్క మాటలన్నీ కూడా మీరు అస్సలు లక్ష్య పెట్టరండి. మీ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారు తప్ప ఇక వయసులో శ్రమపడిన కారణంగా బాగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటారు, కానీ మీరు అనుకున్నదే చేస్తారండి.
అలాగే సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా గొప్ప రూపవంతులని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరండి. అలాగే తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని చెప్పి ఎల్లవేళ్ళ కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడాను ఈ రాశి వారికి. అలాగే ఎంతో ప్రేమను కూడా అందిస్తారండి. ఇక ఈ రాశి స్త్రీల్లో మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎంతైతే కోపం అనేది ఎంత త్వరగా అయితే వస్తుందో అంతే త్వరగా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రాశి వారి యొక్క స్త్రీల్లో అలాగే మొండి పట్టుదలను కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇక ఈ రాశి జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలో అయినా కానీ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారండి. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా చాలా బెస్ట్ సపోర్ట్ అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే వారి సపోర్ట్తో చాలా మంచి లాభాలు కూడా మీరు పొందుతారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యదీక్షతను కలిగి ఉంటారు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక వీరందరినీ ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అనే విషయాన్ని కూడా వీళ్ళు సంగతి అందరూ చెప్పుకున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా అలాగే మీరు సంగీతాన్ని ఎక్కువ ఆస్వాదించడానికి ఇష్టపడతారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అండి, వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా మనల్ని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. తప్పులేదు కండి, అంతే కదా. ఎవరైనా సరే మనం ప్రేమిస్తే మనం ప్రేమించాలనుకుంటా ఉంటాం కదా. ఇక ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఎప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎటువంటి సిచ్యువేషన్లు ఎదురైనా కానీ వీరు ధైర్యాన్ని అస్సలు కోల్పోరండి. ఏదైనా సరే ధైర్యంగా చేస్తారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు అనేది మాత్రం అస్సలు కొన్ని రోజులుగా నిలబడడం లేదని చెప్పుకోవాలి. అలాగే వీరికి మంచి నీళ్ళలా కరిగిపోతూ ఉన్నాయండి డబ్బు అనేది. అందువల్ల దానికి సంబంధించిన ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎటువంటి వ్యక్తులకు అసలు లెక్క చేయరండి. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెషనల్గా స్థిరపడిన వారే ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఇక భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి రేపటి రోజున మీరు ఏది చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళ్తా అని చెప్పుకోవాలండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. అలాగే ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో ఆ బిజినెస్లో దినదిన అభివృద్ధి చూడడం జరుగుతారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అలాగే ఈ రాశివారు క్లాత్, పేపర్ వంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజు మీకు వీటి వల్ల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవండి. అలాగే మీకంటే సొంత నిర్ణయాలు తీసుకోపోతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో అత్యంతగా క్రమశిక్షణతో ఉంటున్నారు. వీరికి లొంగ వారంగా కూడా ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కోపం ప్రదర్శించడానికి అస్సలు వెనుకాడరు. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీరు మీ అంత గొప్ప వ్యక్తులు అసలు ఉండరండి. అలాగే లైఫ్లో మీరు రేపటి రోజున కాకుండా ముందు రోజులు కూడా మంచి అద్భుతాలు అయితే చూస్తారు. ఇది నిజమండి. అందుకే మీకు ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిసారి కూడా అడ్డుపడుతూ వస్తున్నారు. మీరు ఏంటనేది నిజమేనండి. ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అనే వ్యక్తి తిరుగుతున్నారు. వారి వల్ల మీ జీవితం చాలా వరకు కూడా ఇంటి నుంచి కూడా బయటకి ఇట్టే సిచ్యువేషన్లు కూడా వచ్చాయి. మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు? మీరు అతని గుడ్డిగా నమ్మి మీ చిన్ననాటి నుంచి ఎక్కువగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నటువంటి ఆ స్నేహితుడు మీరు వింటున్నది అక్షర సత్యం అండి. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండగా ఉన్నట్లుగా పైకి నటించినటువంటి మీ ప్రాణ స్నేహితులు చిన్ననాటి నుండి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా అంటే బాగా నమ్మించి మీకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా మీ మంచి కోరే విధంగా మీకు మంచి బెస్ట్ సపోర్టివ్గా ఉంటూనే మిమ్మల్ని అన్ని విషయాల్లో మాత్రం ఏ పైకి రానివ్వకుండా అదగదొక్కుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పైన కక్ష కట్టి ఉన్నారు. ఆ విషయం మీకు అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. దాంతో ఏంటంటే మీ ఎదుగుదలను మీరు చూడేటువంటి ఆ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలకు సంబంధించి వాటికి అడ్డుపడుతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ముందు రోజుల్లో ఫేస్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూడాలంటే ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడము, మీ ఇంట్లోకి రానివ్వకుండా చేయడం ఉండవైతే ఉత్తమమైనటువంటి నమ్మాలి. కానీ ప్రతి ఒక్కరిని మీ ప్రాణ స్నేహితులు, ఈ రాశి వారికి ప్రాణ స్నేహితులు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ మిమ్మల్ని అంతగా డెప్త్గా ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్షిప్లు అయితే ఎవరు ఉండరండి. కాబట్టి ఈ రాశి వారు ఫ్రెండ్షిప్ అనే వాళ్ళని ఇంటి బయట వరకే ఉంచేసి మన విషయాలు షేర్ చేసుకోవటం అయితే మంచిది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.